హాయ్, ఈరోజు మనము సమ్మర్ స్పెషల్ అంబలి ఎలా కాచుకోవాలనో చూద్దాము. అయితే ఫస్ట్ అంబలి కాసుకునేటప్పుడు ఫస్ట్ అయితే వేడి అంటే వాటర్ పెట్టుకోవాలి ఒక బౌల్లో. ఈ విధంగా అయితే నేను వాటర్ పెట్టుకోవాలి. వాటర్ అనేది మొత్తం గరం అయిన తర్వాత మనము పిండి అనేది ఇది యాక్చువల్గా అప్పటికప్పుడే కలుపుకోవచ్చు. ఈ పిండి మనం తైదల అని అంటారు, ఇక్కడైతే మనం అంటే రాగులు అంటారు యాక్చువల్గా ఇవి అంతటా, కానీ మన తెలంగాణలో అయితే తైదలు అని అంటారు. ఇవి ముందు రోజు నానబెట్టుకున్నాం అనుకో, ఈ పిండి కొంచెం పులుస్తుంది అన్నట్టు, కొంచెం పులుపు అనేది మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అంబలి. మనం నిమ్ముప్పు అట్లాంటివి కూడా వాడుకుంటారు పులుపు కోసము, మజ్జిగ వేసుకుంటారు. అలా కాకుండా మనము ముందు రోజే పిండి నానబెట్టుకొని ఒక టిఫిన్లో వేసుకొని ఇట్లా ఎండలో వేసుకున్నాం అనుకో, ఎండలో మొత్తం ఆ వేడికి మంచిగా పులుస్తుంది అన్నట్టు పిండి. ఈరోజు నానబెట్టుకున్న పిండిని రేపు పొద్దున అంబలి కాసుకోనికి బాగుంటుంది. అయితే ఈ పిండి అనేది నిన్న నానబెట్టిన ఈ పిండిని నేను అయితే ఇట్లా వాటర్ పెట్టుకుంటాం కదా, ఈ వాటర్ పెట్టుకున్న తర్వాత మొత్తం మంచిగా మసలాలి. వాటర్ మొత్తం మసిలిన తర్వాత ఏసరు వస్తుంది కదా, ఆ ఏసరు వచ్చినప్పుడు ఈ పిండి అనేది పోయాలి. అయితే దీంట్లో ఉప్పు కావాల్సిన వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే బెల్లంతో కూడా వేసుకోవచ్చు. బెల్లం కావాల్సిన వాళ్ళు, ఒకవేళ ఐరన్ కావాలి మాకు పిల్లలు అంటే నేరుగా తినలేరు బెల్లము అనుకున్నప్పుడు బెల్లం వేసి కూడా ఇవ్వచ్చు స్వీట్గా తాగడానికి. అయితే నేనైతే సాల్ట్ వేసిన దీంట్లో, అంటే మనకు అందాదాకు ఎంత వాటర్ ఉంది, ఎంత అంబలి ఉంది దానికి తగ్గట్టు ఉప్పు వేసేయాలి. సరే, ఇంకా మరగలేదు. మరిగిన తర్వాత ఏంటి అంటే ఈ పిండి అప్పటి వరకు మెత్తగా ఇట్లా కలుపుకోవాలి, ఉండలు లేకుండా వేసుకోవాలి. ఫస్ట్ ఈ పిండి అనేది ఎసరు వచ్చినప్పుడు ఇట్లా ఉండలు లేకుండా పిండి మొత్తం లిక్విడ్ లాగా వేసేసుకోవాలి. కొన్ని వాటర్ వేసేసుకొని ఇట్లా లిక్విడ్ లాగా వేసేసుకోవాలి. అక్కడక్కడ ఉండలు ఉన్నాయి కదా, ఈ ఉండ లేకుండా అట్లా లిక్విడ్ లాగా మొత్తం కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం ఇది లిక్విడ్ లాగా వేసేసిన తర్వాత ఇది లిక్విడ్ లాగా అయిందనుకో, ఇది లిక్విడ్ లాగా అయితేనే దీంట్లో ఉండలు లేకుండా అంబలి అనేది మంచిగా అవుతుంది. ఒకవేళ ఉండలు అట్లనే వేసినాం అనుకో, పొడి పిండి వేసినా కూడా అది ఉండల్లాగా అయిపోయి మనకంతా గడ్డలు అయిపోయి తాగడానికి రాదు, అంత కరెక్ట్గా ఉండదు. ఇది ఫస్ట్ ఇది వాటర్లో ఒకవేళ మనం ముందు రోజు నానబెట్టుకోలేమనుకో, సడన్గా వేసుకోవాలని అనుకున్నప్పుడు ముందు రోజు అంటే అప్పటిదప్పుడు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక బౌల్లో ఇట్లా పిండి తీసేసుకొని వాటర్ వేసేసుకొని ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని ఇలా ఎసరు రాగానే దీంట్లో పోసేయాలి. పోసేసిన తర్వాత ఇది ఒక 15 minutes ఇట్లా పిండి ఉడకాలి. మొత్తం పిండి ఉడకకపోయిందనుకో, దించిన తర్వాత అంబలి వలిగిపోవడం, వాటర్ ఒక దగ్గర పిండి అనేది కిందికి వెళ్ళిపోవడం ఇట్లాంటిది జరుగుతుంది. అంత తాగాలనిపించదు. పిండి మంచిగా ఉడకాలి, మంచిగా కావాలి. అప్పుడు అంబలి అనేది మంచిగా తాగినాకన్నా తాగాలనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఇది ఎండాకాలం అయితే చాలా చల్లదనం. ఎండాకాలమే కాదు, ఎప్పుడు కాసుకొని తాగినా మనకు అంటే రావులలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ చాలా మంచిది. అంటే ఇంతకుముందు అయితే అందరూ రెగ్యులర్గా కాల్చుకునే వాళ్ళు మన పెద్దవాళ్ళు, కానీ మనమైతే ఇప్పట్లో కాల్చుకుంటలేము. అయితే ఇది ఎప్పుడు తాగినా మంచిదే, పిల్లలకైనా పెద్దలకైనా. ఓకే, ఇట్లా వాటర్ అనేది మసలాలి. మసిలేటప్పుడు వాటర్ అనేది ఇట్లా మసలాలి. ఇట్లా మసిలేటప్పుడు ఈ పిండి ముందుగా కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఈ పిండి అనేది దీంట్లో పోయాలి. ఇట్లా పోస్తూ ఉండలు లేకుండా ఇట్లా ఒక చేయితోటి పోస్తూ ఒక చేయితోటి కలుపుకోవాలి. ఈ వాటర్కి తగ్గట్టు ఇట్లా పోసుకొని కలుపుకోవాలి. చూడండి,
ఉండలు లేకుండా ఎంత బాగా వచ్చింది అంబలి. ఇట్లా కావాలి. చిక్కదనం అంటే ఇంత పూర్తుండాలి చిక్కగా. మరీ పలుచగా ఉన్నా కూడా తాగాలనిపించదు. మరీ చిక్కగా ఉంటే గట్టిగా అయిపోతుంది. ఇంత పూర్తుంటే ఉడికేసరికి కొంచెం చిక్క పడుతుంది. ఓకే, ఇది అనేది ఒక 15 మినిట్స్ అట్లుంటే అంబలి అనేది రెడీ అయినట్టే. తాగొచ్చు వేడివేడిగా. ఒక 15 మినిట్స్ ఉంచాలి, అంతే. అంబలి అనేది రెడీ.